నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ కనుక మనం ఈనాడు పేపర్ చూసుకుంటే, ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి బాంబుల వర్షం అనే హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. అది ఏమిటి అంటే, టెహ్రాన్ బీరూట్లపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు అయితే నిన్న నిర్వహించాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధానికి సంబంధించి హెడ్లైన్ ఏమిచ్చారు అంటే, బాంబుల వర్షం కురిపించారు. ఎవరు అంటే టెహ్రాన్ బీరూట్లపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు అయితే నిర్వహించి బాంబుల వర్షం అయితే కురిపించింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం చేశారు అన్నట్టుగా 2 అణు కేంద్రాలపైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన కూడా క్షిపణులు అయితే వీళ్ళు ప్రయోగించారు అన్నట్టుగా తెలుస్తోంది. లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. ఇక లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం వీళ్ళు ప్రవేశిస్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి వీళ్ళు కూడా ప్రతిదాడుల కింద చేసినట్టు తెలుస్తోంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ కూడా దాడులు నిర్వహించింది అన్నట్టుగా సౌదీ, కువైట్లలోని యుఎస్ ఎంబసీలపై డ్రోన్లు అయితే ప్రయోగించారు. అమెజాన్ డేటా సెంటర్లపైన అలాగే ఇరాన్పై ఖతార్ ఎదురు దాడి అయితే చేసింది అన్నట్టుగా ఉంది. అయితే డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఇప్పటిదాకా 787 మంది ఇరానీయులు, 52 మంది లెబనాన్ వాసులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ యుద్ధం వల్ల 6 అమెరికా సైనికులైతే మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్, దాడికి గురైన నౌకలోని 3 భారతీయ సిబ్బంది మరణం. అయితే ఈ దాడికి గురైన ఆ నౌకకు సంబంధించి 3 భారతీయ సిబ్బంది దాంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చేయి దాటిపోయింది, చర్చలకు వీలేదు, ఇరాన్కి తేల్చి చెప్పానన్న ట్రంప్. అయితే ఓ పక్క మొన్న 2 రోజుల క్రితం ట్రంప్ అయితే ఇరాన్ చర్చలకు వస్తే నేను సంసిద్ధంగా ఉన్నా, ఇది ముందే చేయాల్సింది, ఇంత జరిగిన తర్వాత చర్చ అంటారేంటి, అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అన్న ట్రంప్ ఈ రోజు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పరిస్థితి అనేది చేయి దాటిపోయింది, ఇక చర్చలకు వచ్చే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇరాన్కు తేల్చి చెప్పేశాను అన్న ట్రంప్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఆయనైతే గత 2 రోజుల క్రితం ఒక మాట చెప్పారు, ఇప్పుడైతే చేయి దాటిపోయింది కాబట్టి ఇక చర్చలు లేవు, యుద్ధం తప్ప అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకే హనుమాన్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ అనే ప్రాజెక్టును అయితే తీసుకురావడం జరిగింది. మానవులకు, వన్యప్రాణులకు మధ్య కూడా మంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోకుండా, అంటే అటు మానవులకు కానీ ఇటు జంతువులు కానీ ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది లేకుండా ఒక విధానం ఒకటి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో హనుమాన్ అనే ప్రాజెక్టును తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గతంలో చిత్తూరులో దీన్ని ప్రారంభించారు పైలట్ ప్రాజెక్టు కింద. అయితే నిన్న అయితే వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, సబ్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే, వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలకు రక్షణ. ఓ పక్క వన్యప్రాణులు కూడా పర్యావరణ పరిరక్షణ అనేసరికి అవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి వన్యప్రాణులను రక్షించుకుంటూనే అలాగే పంటలు, ప్రజల ప్రాణాలను కూడా రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలు అయితే వాళ్ళు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలు తీసుకొచ్చాము అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే, మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణే లక్ష్యంగా హనుమాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేశామంటూ ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడైనా వన్యప్రాణి, మానవ సంఘర్షణ ఘటనలు ఉంటే వెంటనే స్పందించి చర్యలు చేపట్టి పరిహారం చెల్లించేందుకు హనుమాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తే, వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో మంగళవారం హనుమాన్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రారంభించినట్టుగా వార్త అయితే ఈనాడు పేపర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఓవరాల్గా చూసుకుంటే,
పాములు పట్టే పరికరాన్ని పరిశీలిస్తూ దీనితో వాటి ప్రాణాలకు ముప్పు ఏమీ ఉండదు కదా అని అధికారులను అడిగి తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్. విష జంతువుల గురించి కూడా అవి కాటేస్తే చనిపోతారు, వాటిని జనరల్గా ఆలోచించేది అదే. అటువంటి విష జంతువులకు కూడా హాని కలగకూడదు, వాటి వల్ల మళ్ళీ మనుషులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన అడుగుతున్నది ఏంటంటే పాములు పట్టే పరికరాన్ని పరిశీలిస్తూ దీనితో వాటి ప్రాణాలకు కూడా ముప్పు ఏమీ ఉండదు కదా అని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారంట. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కనుక ఒకసారి చూస్తే, రెస్క్యూ వాహనాలు, వన్యప్రాణి అంబులెన్సు, వన్యప్రాణులు కూడా అంబులెన్సులు తీసుకొచ్చారంటే ఆయన ఆలోచన విధానం ఎంత దూరం ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆయన మనస్తత్వం ఎంత సున్నితత్వమైనది అనేది కూడా తెలుసుకోండి. హనుమాన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 100 వాహనాల్లో 9 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా అందులో 7 వన్యప్రాణి అంబులెన్సులు ఉన్నాయట. అసలు మనుషుల ప్రాణాలకే విలువ ఇవ్వని ఈ రోజుల్లో వన్యప్రాణుల గురించి కూడా ఆలోచిస్తున్నారంటే నిజంగా ఆయన గురించి, ఆయన దార్శనికత, ఆయన ఆలోచన విధానం గురించి ఇంతకన్నా ఇంకేం చెప్పుకోవచ్చు చెప్పండి. అయితే వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో 4 వన్యప్రాణి రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం, 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలని సిద్ధంగా ఉంచామంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రతి వాహనంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్లు, పారా వెటర్నేరియన్లు, శిక్షణ పొందిన కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్లతో కూడిన వ్యవస్థ అయితే ఒకటి అందుబాటులో ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్, దానికి పేరు వజ్ర అనే వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తాం. పాములు, ఇతర జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేలా వీరికి శిక్షణ. వజ్ర అంట వన్యజీవి రక్షక్ అన్నట్టుగా ఒక వ్యవస్థను తీసుకొస్తున్నారట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే 2028 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు రోడ్లు, తాగునీరు, డిప్యూటీ సీఎం అధికారులతో సీఎం చంద్రబాబు అన్నట్టుగా ఉంది. అయితే నిన్న డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి మరి కొన్ని రకాల విషయాలు చర్చించారు. ముందు ఇప్పుడు వేసవి రాబోతోంది కాబట్టి, ప్రస్తుతానికైతే వేసవి రాబోతోంది కాబట్టి నీటి ఎద్దడి ఎక్కడా కూడా తలెత్తకుండా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా, అట్లాగే ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామాలకు కానీ మౌలిక వస్తువులు కల్పించడంలో కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలపడానికి అక్కడికి వెళ్ళారు అన్నట్టుగా ఉంది. 2028 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు రోడ్లు, తాగునీరు అన్నట్టుగా 2028 డిసెంబర్ కల్లా అంటూ డిప్యూటీ సీఎం అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి ఈ విధంగా చెప్పారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొంతమంది వాదన ఎలా ఉంది అంటే, ఇంటి దాకా వెళ్ళి అంత భేటీ అయ్యారు అంటే కేవలం ధన్యవాదాలు చెప్పటానికి మాత్రమే అక్కడికి వెళ్ళారా, లేకపోతే ఇంకా ఏ విధమైన సీరియస్గా చర్చించడానికి కాదా? మిగతా వాళ్ళు ఎవరిని నమ్మట్లేదో వీళ్ళు కూడా వీళ్ళ నీడను కూడా నమ్మకుండా వీళ్ళు కావాలనే సపరేట్గా వెళ్ళి భేటీ అయ్యారా? అసలు దేని మీద ఇంత సీరియస్గా చర్చించాల్సిన అవసరం ఏముందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, సేమ్ ఇలాగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామాలకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నటువంటి అందరికీ, ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలకి ఇది కావాలి అంటే సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామాలకు సంబంధించి మిగతా పట్టణాలకు సంబంధించి అసలు నీటి సమస్యల గురించి, అలా ఆయన రోడ్ల గురించి, ఇలా మౌలిక సదుపాయాల గురించి అక్కడ ఆయనతో డిస్కస్ చేశామని ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ దీంట్లో ఆంతర్యం వేరే ఉంది అన్నట్టుగా కూడా ఇంకో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసుకోండి, 100 రోజులు ఉంచుతారా, 100 రోజులు ఉంచుకోండి అని ఉంచుతారా, జైల్లో ఎన్ని రోజులు ఉంచుతారు అంటూ ఇలా రకరకాలుగా ఈ మధ్య కాలంలో మొన్న కూడా ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంత రాష్ట్రంలో ఇంకేని తీసుకొస్తారు అన్నట్టుగా. అయితే ఈ వ్యక్తిగత జీవితాల్లోకి దూరి మరి ఇలా వ్యక్తిగత విషయాలు కూడా బయట పెడుతున్నారు అంటే అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనే దాని మీద కూడా డిస్కస్ చేసే ఉండవచ్చు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అయితే ఇక మనం రంగంలోకి దిగాలి, ఈ విషయాల మీద సీరియస్గా తీసుకోవాలి అన్నట్టుగా డిస్కస్ ఏమైనా చేశారా అన్న టాక్ కూడా అయితే నడుస్తుంది. అయితే ఆయన చెప్పడం మాత్రం కేవలం ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామాల అభివృద్ధికి సంబంధించింది మాత్రమే డిస్కస్ చేశాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే,
విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ అన్నట్టుగా సబ్ హెడ్లైన్తో కూడిన వార్త ఉంది. హైదరాబాద్, శ్రీశైలం, మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. 8 రూట్లలో ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ అయితే ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో 2 కీలక నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది అన్నట్టు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అయితే మిగతా ఒకసారి కనుక చూస్తే శ్రీశైల మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు అన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీనివల్ల అటు హైదరాబాద్ నుంచి ఇటు మార్కాపురం వైపు నుంచి శ్రీశైలానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే ఒక స్టోరీ లాగా ఒకటి ఇచ్చారు. ఏమిటంటే ఇష్టమైన తీరానికే మళ్ళీ అంటూ సముద్రాల్లో 100 కిలోమీటర్లు వెళ్ళినా ఎంచుకున్న చోటుకే తిరిగొచ్చి గుడ్లు పెడుతున్న తాబేళ్లు అంటూ అధ్యయనంలో వెల్లడి అంటూ శాటిలైట్ ట్యాగ్తో చెన్నై తీరానికి వచ్చిన ఆలివ్ రిడ్లే తాబేలు అన్నట్టుగా ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో కొన్ని 100 కిలోమీటర్ సముద్రంలో ప్రయాణించి మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి గుడ్లు పెడుతుంది. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అక్కడ బాగుంటాయి కాబట్టి ఆ విధంగా అక్కడికే వస్తుంది అనే దాని మీద ఒక స్టోరీ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే కలిసి యుద్ధం చేస్తున్నా అంటూ లక్ష్యాలు వేరు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రపంచంలో తమకు ఎదురంటూ ఉండకూడదని అమెరికా, ఇరాన్పై శత్రుత్వంతో ఇజ్రాయిల్ ఇలాగా 2 కూడా ఒకదానికొకటి పోటీగా పోరు కొనసాగితే 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే 1991లో జరిగినటువంటి గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు మళ్ళీ తలెత్తే అవకాశం ఉందంటూ UN రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారు ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతోంది. ఇరానియన్ రియాల్స్ అంటే 2026 నాటికి 16 లక్షల రియాల్స్కు కరెన్సీ విలువ పతనమైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహాలు, పిల్లల్ని కనడం వాయిదా వేసుకుంటున్నారు. విదేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లేందుకు వీసా ఆంక్షలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత వ్యవస్థ మారాలని, ఆర్థికాభివృద్ధి జరగాలనే ఆలోచన అక్కడి ప్రజల్లో నెలకొంది అన్నట్టుగా దీనికి సంబంధించి ఆయన ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధానికి సంబంధించి కొనసాగితే ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద అయితే UN రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త ఏంటంటే నేడు తొలి సెమీఫైనల్ అన్నట్టుగా కోల్కతాలో జరిగే పోరులో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ అయితే ఢీ కొట్టనుంది, తలపడనుంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉంది. అయితే నెక్స్ట్ చమురు సమస్యకి ఛాన్సే లేదు అన్నట్టు తగినన్ని నిల్వలు ఉన్నాయి. ఇరాన్ పరిణామాలపై కేంద్రం వివరణ అయితే ఇచ్చింది. అసలు చమురుకు సంబంధించి అదొక సమస్య కాదు ఇప్పుడు ప్రజెంట్ అన్నట్టుగా, ఎందుకంటే తగినన్ని నిల్వలు ఉన్నాయి మన దగ్గర అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో అనేది ఒకసారి చూస్తే రాజ్యసభకు నితిన్ నబీన్ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు అన్నట్టుగా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మరో 67 మంది హతం అంటూ ఇంకొక వార్త కూడా ఉంది. ఆఫ్ఘన్పై తాజాగా జరిపిన దాడుల్లో మరో 67 మంది తాలిబాన్లు హతమైనట్లు పాకిస్తాన్ అయితే తెలిపినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మోదీ యూట్యూబ్ ఛానల్కు ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ 3 కోట్ల సబ్స్క్రైబర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు అయితే సృష్టించింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. ఇక మెయిన్ వార్తకు వచ్చేసరికి యుద్ధకాండ ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం, సౌదీలోని US దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ మెయిన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హెడ్లైన్ అదే ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే UAEలో చమురు కేంద్రంపై కూడా దాడి చేశారు అన్నట్టుగా, లెబనాన్లో ఇజ్రాయెల్ భూతల పోరు, అవసరమైతే ఇరాన్లో కూడా అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం అయితే కురిపించినట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష భద్రతా మండలి భవనాలు ధ్వంసం చేశారు.
ఐఆర్జీసీ కమాండ్ సెంటర్ కూడా అంటూ యుఎస్ చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ హర్మూజ్ హిట్ ఎగుమతులకు షాక్ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. పన్ను రీఎంబర్స్మెంట్ రేట్లు తగ్గించొద్దు, నిలిచిపోయిన సరుకుపై అదనపు ఛార్జీలు వద్దు, ఎగుమతిదారుల డిమాండ్ అండగా ఉంటామంటూ కేంద్రం కూడా ప్రకటించడం జరిగింది. అయితే సుప్రీం నేత ఎన్నికకు జరిగిన కీలక భేటీపై దాడి కూడా జరిగింది. దాంట్లో చాలా మంది చనిపోయారు అంటూ ఇజ్రాయెల్ కూడా ప్రకటించడం జరిగింది. అది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఒమన్, కువైట్, ఖతార్ పాలకులకు మోదీ ఫోన్ చేసి అడిగిన అక్కడ జరుగుతున్న విషయాలు కానీ పరిణామాల మీద కూడా ఫోన్ చేసి అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేదాకా వణికిపోయామంటూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై ఎయిర్పోర్ట్లకు చేరుకున్న పలువురు భారతీయులైతే అసలు వస్తామా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నాము అంటూ వాళ్ళు భయాందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడికి వచ్చేదాకా వణికిపోయాము అన్నట్టుగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై ఎయిర్పోర్ట్లకు చేరుకున్న భారతీయులైతే ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే అంగన్వాడీలపై ఆటవిక దాడి చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే హెడ్లైన్తో కూడిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందు రోజు రాత్రి నమ్మబలికి అమానుషంగా అరెస్టులు చేయిస్తారా అంటూ ముందు రోజేమో చర్చలకు రమ్మని పిలిచారట. కానీ తెల్లారేసరికి వాళ్ళని అరెస్టులు చేశారు అన్నట్టుగా 2 ఏళ్లు అవుతున్న అంగన్వాడీలకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయరా? సుప్రీం తీర్పు మేరకు గ్రాట్యుటీ, కనీస వేతనం పెంపు హామీలు ఏమయ్యాయి? దీనిపై మేము ప్రశ్నించడమే నేరమా? ప్రశ్నించినందుకు మాకు ఇలా చేస్తారా, అరెస్టులు చేస్తారా అంటూ వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా దీంట్లో ఇచ్చారు. సాక్షి పేపర్లో నాడు గుర్రాలతో తొక్కించారు, నేడు పోలీసులతో ఈడ్ చేశారు అన్నట్టుగా. అయితే మీరు మారలేదని రుజువైంది బాబు, పర్యావసానం అనుభవించక తప్పదు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరు, డిమాండ్లు నెరవేరేదాకా మేమైతే పోరాటము చేస్తూనే ఉంటాము అంటూ అంగన్వాడీలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే చర్చలంటూ మంత్రులతో కబురు పెట్టి అక్రమ అరెస్టులు, నైవంచనపై భగ్గుమన్న అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ల ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే విజయవాడ ధర్నా చౌక్లో తెల్లవారుజామున రాక్షస కాండ అయితే జరిగింది అన్నట్టుగా రోడ్డుపై అంగన్వాడీలు నిలుస్తున్న టెంటుపై కాకీలు మెరుపుదాడి చేశారు. మగ పోలీసులతో ఈడ్ చేసి వ్యాన్లలోకి తోసివేసి అరెస్టు, పలువురు మహిళలకు గాయాలు అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. హామీలు అమలు చేయాలని అడిగితే తప్పేంటి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. 2 ఏళ్లు అవుతున్న హామీలకు దిక్కు మొక్కు లేదని ప్రశ్నించడం నేరమా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై దమనకాండ అత్యంత హేయం. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి ఏం కావాలి ఏంటని అడగడం తప్ప, హామీలు అమలు చేయలేదని మిమ్మల్ని అడగటం వాళ్ళు చేసింది తప్ప, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై దమనకాండ అత్యంత హేయం, ఈ విధంగా మీరు ప్రవర్తిస్తారా అంటూ చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఈ విధంగా హెడ్లైన్తో హామీలు అమలు చేయాలని అడిగితే తప్ప అనే హెడ్లైన్తో కూడా ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి మనం చూద్దాం. భూదాహం తీరనిది అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. 53,000 ఎకరాలకే 100 ఏళ్ళు, 1.7 లక్షల ఎకరాలకు ఇంకెన్ని 100 ఏళ్ళు? 53 ఎకరాలకే 100 ఏళ్ళు అని అన్నారు. ఇప్పుడు ఏంటి 1.7 లక్షల ఎకరాలకు ఇంకెన్ని 100 ఏళ్ళు? రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సామాజిక ఆర్థికవేత్తలు, సిటీ ప్లానర్లు విస్మయం చెందుతున్నారంట. ఆ ప్లాన్లకు సంబంధించి అయితే 53,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పట్టొచ్చని బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సర్కార్ అయితే వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి రెండో దశలో 50 గ్రామాల్లో 1,75,347.43 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టెండర్ అయితే అన్నట్టుగా ఇచ్చారు. అయితే మొత్తానికి ఇదంతా అయ్యే పని కాదు అన్నట్టుగా దీనికి సంబంధించిన వార్త అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 16లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే గ్రహణం ఎఫెక్ట్ అన్నట్టుగా గ్రహణం పాక్షికం అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన గ్రహణం రాత్రి 7 గంటలకు ముగిసింది అంటూ వార్త ఇచ్చారు. అయితే విజయవాడలో సాయంత్రం 6:25 కనిపించిన చంద్రగ్రహణం అంటూ ఈ గ్రహణానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త.
చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఆలయాలు మూత. అయితే చంద్రగ్రహణం వల్ల నిన్న ఆలయాలు అయితే పలు ఆలయాలు మూసివేసినట్టుగా తెలుస్తోంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. అయితే తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలను పూజల అనంతరం మూసివేశారు. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8:30 తెరిచారు అన్నట్టుగా అయితే వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఇవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. బాణాసంచా ప్రమాదంలో 23కు చేరిన మృతుల సంఖ్య అంటూ మొన్న కాకినాడకు సంబంధించి వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో జరిగిన ఘోర విస్ఫోటనంలో వేమగిరి లోవరాజు మంగళవారం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అయితే ఇప్పుడు 23కు చేరినట్టుగా తెలుస్తోంది. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో 6గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, కల్తీపాల ఘటనలో మరొకరు మృతి అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. రాజమహేంద్రవరంలో కల్తీపాల ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 7గురు ప్రాణాలు కోల్పోగా, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యరావు మంగళవారం మృతి చెందారు. దీంతో కల్తీపాల మరణాల సంఖ్య 8కి చేరింది. అటు కాకినాడ బాణాసంచా దానికి సంబంధించి 23కు చేరితే ఇప్పుడు కల్తీపాలకు సంబంధించిన మరణాల సంఖ్య 8కి చేరింది అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఏప్రిల్ 25న జరుగుతుంది అన్నట్టుగా పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ 2026ను వచ్చే నెల 25న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్ 4 వరకు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, మేం కోరుకున్న ప్రభుత్వమే రోడ్డు మీదకు వచ్చింది అంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. 2024లో తాము తెచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వమే తమను మోసం చేసి రోడ్డుపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుగా వాళ్ళ డిమాండ్లకు తగ్గట్టు వాళ్ళు ఏ విధంగా ధర్నా చేశారు, ఏమన్నారు ఏంటనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీల నుంచి రుణాలు రికవరీ చేయండి అంటూ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటూ వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. జాతీయ దళిత ఆర్థిక సంస్థ, జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక వ్యవస్థ సంస్థ, ఆర్థిక అభివృద్ధి సంస్థ పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి కోసం మంజూరు చేసిన రుణాలను వారి నుంచి ముక్కు పిండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంట. మామూలుగా కూడా కాదు, ముక్కు పిండి మరి. అయితే ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా రికవరీ బృందాలను ఏర్పాటు చేసింది. రికవరీ బృందాల పనితీరుపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించింది అన్నట్టుగా అయితే వార్త అయితే వీళ్ళు ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, స్వదేశంలోనే విదేశీ విద్య అన్నట్టుగా 2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు అందుబాటులోకి దేశంలో ఇప్పటికే 18 విదేశీ యూనివర్సిటీలకు ఆమోదం. క్యాంపస్లో ఏర్పాటు చేసిన 3 వర్సిటీలు డెలాయిట్ ఇండియా, నైట్ ఫ్రాంక్ సంస్థల అధ్యయనంలో వెల్లడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్, ఏఐలో మహిళా భాగస్వామ్యం అన్నట్టుగా గ్రూప్స్పై గురి పెడతారా అన్నట్టుగా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి లోపల ఉన్న డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10. నెక్స్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైన రికార్డు సాధించింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. 1000వ సురక్షిత ల్యాండింగ్ పూర్తి, సంబరాలు నిర్వహించిన విక్రాంత్ బృందం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, భారత నౌకాదళంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మరో చారిత్రాత్మకంగా మైలురాయిని అధిగమించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే సముద్ర గర్భంలో నిరంతరం కార్యకలాపాలు సాగిస్తూ అత్యంత క్లిష్టమైన 1000వ అరెస్టెడ్ ల్యాండింగ్ని విజయవంతంగా పూర్తి చేసి తన యుద్ధ సన్నద్ధతను చాటుకుంది అన్నట్టుగా అయితే ఇచ్చారు. తెల్లవారుజామున విమానాల ల్యాండింగ్ ప్రయోగం మొదలుకొని అర్ధరాత్రి వేళ రికవరీల వరకు విక్రాంత్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మిగ్ 29తో పాటు ఇతర యుద్ధ విమానాలు ఇప్పటి వరకు 1000 సార్లు విజయవంతమైన సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చి ఈ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కనిపించిన చంద్రగ్రహణ దృశ్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. 18 నిమిషాలు కనిపించిన చంద్రగ్రహణం.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు అయితే మూసివేసినట్టుగా తెలుస్తుంది. 10 గంటల 30 నిమిషాల పాటు మూతబడిన శ్రీవారి ఆలయం గ్రహణం వీడిన తర్వాత శాస్త్రోక్తంగా శుద్ధి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయం ఎప్పుడు మూసారు, ఎప్పుడు ఓపెన్ చేశారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్, అలా మిగతా దేవాలయాలకు సంబంధించింది కూడా ఇచ్చారు. అయితే 10 గంటల 30 నిమిషాల పాటు మూతబడిన శ్రీవారి ఆలయం అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 14లో దాని గ్రహణానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే 165 మంది బాలికల మృతదేహాల సామూహిక ఖననం. నిజంగా ఎంత ఇదంటే సమాధుల ఫోటోను పోస్ట్ చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నట్టుగా చూడండి. అసలు 165 మంది బాలికల మృతదేహాల సామూహిక ఖననం అట. లెబనాన్లోకి ఇజ్రాయిల్ దళాలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్న హెజ్బొల్లా, అట్లాగే అదనపు బలగాలను మోహరించిన ఇజ్రాయిల్ సరిహద్దులోని 80 గ్రామాలను ఖాళీ చేయాలంటూ ప్రజలకు సైన్యం అయితే హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది. అయితే అసలైన యుద్ధం ముందుంది, ఇప్పుడు జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలైనది ముందుంది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అసలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, మా వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయి, వాటితో ఎన్నాళ్ళైనా యుద్ధం చేయొచ్చు అంటూ ఇరాన్ నాయకత్వంతో పాటు వైమానిక నౌకాదళాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ చర్చలు కోరుతుంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇరాన్పై ఇజ్రాయిల్ అమెరికా భీకర దాడులు, ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మృతి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే టెహ్రాన్ బుషెహార్ ఎయిర్పోర్టులో విధ్వంసం, ఒక ప్రయాణికుల విమాన ధ్వంసం. అయితే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం, టెల్ అవీవ్ సెంట్రల్ ఇజ్రాయెల్ విధ్వంసం అన్నట్టుగా 12కు చేరిన మృతుల సంఖ్య. అలాగే సౌదీలోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడులు అన్నట్టుగా గల్ఫ్ దేశాల్లోని ఎంబసీలను మూసివేస్తున్న అమెరికా, స్వదేశానికి సిబ్బంది తరలింపు, ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మద్దతు ఇస్తామంటూ చైనా విదేశాంగ మంత్రి అయితే చెప్పడం జరిగింది. దగ్గరలోనే భారీ శబ్దం, చాలా భయపడ్డా, క్షేమంగా తిరిగి వచ్చా అంటూ పివి సింధు, భారత్కు చేరిన పివి సింధు కూడా ఎంత భయపడ్డా అక్కడ ఏమేం చూసా ఏంటి అనే దాని మీద ఆవిడైతే భయపడుతూ కూడా వచ్చాను, ఇక్కడ రావడం కూడా చాలా భయంగా, అసలు వస్తానా రానా అని అనుకున్నాను, మొత్తానికి క్షేమంగా అయితే నేను వచ్చాను అంటూ పివి సింధు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11, 12, 13లో ఉన్నాయి. నెక్స్ట్ చర్చలకు సిద్ధం, అవి గౌరవప్రదంగా జరగాలి, బలవంతపు షరతులు రుద్దకూడదు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ ఇలాహీ వెల్లడి. దాడులు ఆపితే చర్చలకు అనువైన పరిస్థితి నెలకొంటుందని వ్యాఖ్య. అమెరికా దాడులు ఆపుకుంటే పశ్చిమాసియా ఆర్థిక హబ్లను సర్వనాశనం చేస్తా, ఐఆర్జీసీ అయితే హెచ్చరికలు జారీ చేసింది అని అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళేమో చర్చలు అంటున్నారు, ఇతనేమో ట్రంప్ ఏమో చర్చలు కుదరవు, చేయి జారిపోయింది అన్నట్టుగా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు, ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని గ్రామాలకు జల్జీవన్తో రక్షిత నీరు, జల్జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు మంచి నీరు అందించాలి అన్న ఉద్దేశంతో విస్తృతంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, సీఎం డిప్యూటీ సీఎం భేటీలో కీలక చర్చలు, గ్రామీణాభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఖాళీల భర్తీపై మాటామంతి, నామినేటెడ్ నియామకాలు వేగవంతం, లడ్డూపై మండలిలో వైసీపీ కుయుక్తులను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జనసేనాని సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చర్చ జరిగినట్లు సమాచారం అయితే అందుతోంది అన్నట్టుగా జల్జీవన్ మిషన్, రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ డ్రైన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం వంటి అంశాలు చర్చకు వచ్చాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉమ్మడిగా తిప్పి కొడదాం అంటూ లడ్డు వ్యవహారంపై సీఎంతో బీజేపీ నేత మాధవ్ భేటీ, వైసీపీపై ఎదురుదాడికి వ్యూహం సిద్ధం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. కస్సుబుస్సు కార్తికేయ అంటూ తీరు మార్చుకుని సీఎం కార్యదర్శి మిశ్రా, ఈసారి కృష్ణా కలెక్టర్ ఎస్పీలపైనే చిందులు వేశారు అన్నట్టుగా, తమాషాగా ఉందా, సరిగ్గా నిలబడు అంటూ వీరంగం
వేశారు అన్నట్టుగా. అందరూ చూస్తుండగానే అనుచిత ప్రవర్తన, కలెక్టర్కు కొరియర్లో షూస్ పంపి అవమానం, మిశ్రా తీరుపై అధికార యంత్రాంగం గరం. ఆది నుంచి ఆయనది వివాదాస్పద ప్రవర్తనే. కింది స్థాయి సిబ్బంది మరీ ముఖ్యంగా తెలుగు అధికారులపై చిన్న చూపు చూస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏంటి నవ్వుతున్నావు, తమాషాగా ఉందా, సరిగ్గా నిల్చో, నోరు లేస్తోందేం, తమాషాలు చేయకు అంటూ ఆయన అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రామాల్లో ప్రత్యేక పాలన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మండలాధికారులకు పగ్గాలు, ఏప్రిల్ 2తో ముగియనున్న పంచాయతీల పదవీకాలం. అయితే జూన్ తర్వాత ఎన్నికలకు ఛాన్స్. డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చాకే బీసీలకు 34% రిజర్వేషన్ అమలు. గ్రామాల్లో అభివృద్ధికి పూర్తికి సమయం. సాహ్ని స్థానంలో నీరబ్కు అవకాశం. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం. తొలుత పరిషత్, తర్వాత పంచాయతీ అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ఆల్మట్టి ఎత్తు పెంపుపై చంద్రబాబు అభ్యంతరం అన్నట్టుగా సీనియర్ నేత ఇలా చేస్తారనుకోలేదు అంటూ డీకే శివకుమార్ అన్నట్టుగా వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ లేఖ రాసింది. ఎత్తు పెంచొద్దని, గెజిట్ చేయొద్దని కోరింది. మహారాష్ట్రంలో భూసేకరణకు ఏపీ అడ్డు చెప్పడం ఏంటి అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం క్వశ్చన్ చేసినట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, 108 ఓ మినీ ఆసుపత్రి రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి అంబులెన్స్లో కొత్తగా టెలిమెడిసిన్ విధానం అయితే తీసుకొచ్చారట. అలాగే మార్గం మధ్యలోనే బాధితులకు ప్రథమ చికిత్స చేయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. 2.5 లక్షల మందికి ఆసుపత్రి చేరకుండానే నయం. టెక్నాలజీ ద్వారా 20% మరణాల నివారణ. బాధితులకు పకడ్బందీగా గోల్డెన్ అవర్ అమలు. ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవినిగా అంబులెన్స్లు ఇప్పుడు మారాయి అంటూ అంబులెన్స్లకు సంబంధించిన ఒక కథనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి, కలెక్టర్లు కదలండి, మీరు సేమ్ లోపల కూర్చుని ఉంటే కుదరదు, నెలలో కనీసం 10 రోజులు పల్లె బాట పట్టండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. వారానికి ఒకసారి బడుల్లో భోజనం చేయాలి, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అన్నట్టుగా మీరు చెప్పేది మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి కనీసం నెలలో 10 రోజులు వెళ్ళండి, వారానికి బడుల్లో భోజనం వారానికి ఓసారి అయినా సరే బడి స్కూల్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి దాని మీద తనిఖీలు చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది కలెక్టర్లందరికీ కూడా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్లో మిజైళ్ల వర్షం అంటూ యుద్ధానికి సంబంధించి దద్దరిల్లుతున్న ఇరాన్, ఇజ్రాయిల్, లెబనాన్, గల్ఫ్ దేశాలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. టెహ్రాన్లో రాత్రంతా బాంబు పేలుళ్ళు. ఇరాన్ కొత్త రక్షణ మంత్రి కూడా మృతి చెందారు అన్నట్టుగా ఉంది. అది దీనికి సంబంధించిన ఖతార్లోని $1 బిలియన్ యుఎస్ రాడార్ ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఇరాన్లో 787కు చేరిన మరణాలు అంటూ దీనికి సంబంధించిన వార్త అయితే ఉంది. అయితే ఇండియాలో చమురు నిల్వలు 8 వారాలకే ఉన్నాయి అన్నట్టుగా ఉంది. అయితే సమృద్ధిగా ఉన్నాయని చెప్పి ఒక పేపర్లో ఇస్తే 8 వారాల వరకే ఉంది అన్నట్టుగా ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే హర్మూజ్ జలసంధి నుంచి సరఫరా బంద్. నిలిచిపోయిన 700 ఆయిల్ ట్యాంకర్లు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు ఇండియా ప్రయత్నాలు చేస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ చర్చలకు సమయం మించిపోయింది అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా తెలుస్తోంది. యుద్ధం ముసుగులో స్కూల్పై దాడుల అటాక్ చేసిన వారే సమగ్ర దర్యాప్తు చేయాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తోంది. గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. స్కూల్ పిల్లలు ఉండే దాని మీద ఇలా అటాక్స్ ఎలా చేస్తారు అనే దాని మీద అయితే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు పాటిస్తున్నారు అంటూ ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది అంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఒకే దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటిని ఖండించాలి అంటూ డిమాండ్ చేశారు ఆయన అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ సైలెంట్గా ఉండటం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవటమే. మోదీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికి మంచిది కాదంటూ ఆవిడ కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఎండలకు సంబంధించేసరికి పెరిగిన ఎండలు సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు అయ్యాయి అన్నట్టుగా తెలుస్తోంది. 21 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు పెరిగాయి అన్నట్టుగా. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీల మార్క్ టచ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్తో తీవ్రంగా
ఎండల ప్రభావం అయితే ఉండబోతోంది అన్నట్టుగా వెదర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక పవర్ఫుల్ మంగళవారం అన్నట్టుగా రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్ అయితే ఉంది. గత ఏడాది 17,162 మెగావాట్లే అధికం అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి అంటూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి అంటూ సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే లేఖ రాశారు అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి అన్నట్టు 2 అభ్యర్థి పేరుపై ఇంకా క్లారిటీ అయితే వచ్చినట్టుగా లేదు. ఒక అభ్యర్థి పేరు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ కంపెనీనా అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. మానస హిల్స్లో మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తున్నదే అంటూ హరీష్ రావు చెప్పడం జరిగింది. సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఎట్లా చేస్తారు అంటే ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అసలు ఓవరాల్గా చూసుకుంటే ఈ వెలుగు పేపర్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.